118వ అధ్యాయంలో 8వ వచనంలో చూడండి, చక్కని మాట ఉంది. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మహాపరిశుద్ధుడు అయిన మా యేసయ్య, మీ కొందనాలు తండ్రి. ఈ శుభ సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. మీ చిత్తం ఏమిటో బయలుపరచండి అయ్యా. దయచేసి ప్రభు, మీరు ఏ ఉద్దేశంతో మీరు బిడ్డలకి ఎటువంటి వర్తమానాన్ని మీరు ఇవ్వబోచున్నారో మీరే బయలుపరచమని యేసయ్య నామములో పొందుకొని ఉన్నాము మా పరలోకపు తండ్రి, ఆమేన్. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చదువుకోవడానికి బాగుంది కదండి వాక్యము. కానీ నిజానికి వచ్చేసరికి మనమంటే మనం కాదు, ఈ లోకము, సంఘము ఎవరిని ఆశ్రయిస్తుంది? వాళ్ళ మనుషులను, రాజులను, వారి బలాన్ని, అధికారులను, లేదా డాక్టర్లను, ఇంకా చెప్పాలంటే పిశాచాలను నమ్ముకుంటున్నారు. దేవునికి స్తోత్రం. నేను ఏది మాట్లాడినా కూడా వాస్తవంగా దాయను, కడుపులో దాచుకోను. అవునంటారు కాదంటారు చెప్పండి. ఇవాళ బైబిల్ పట్టుకొని మందిరానికి వెళుతూ ఎక్కడికి వెళ్తున్నారు తెలుసు? సకినాలకి వెళ్తున్నారు చాలామంది. శుక్రవారం అంట, గురువారం అంట, ఆ వారం అంట, ఈ వారం అంట, ఇక్కడికి వెళ్తుంటారు. ఎంత దేవునికి అవమానం చూడండి. మనము వాళ్ళని వీళ్ళని ఇక్కడికి కదా ఆశ్రయించేది. మన నిజ దేవుడైన, సృష్టికర్త అయిన, భూమి ఆకాశములను, సర్వాన్ని, సర్వలోకాన్ని సృజించిన సృష్టికర్తను మనము ఆరాధించుటకు వెళుతున్నాం. ఎంత ధీమాగా వెళ్ళాలి, ఎంత ధైర్యంగా ఉండాలి మనం. కానీ ఆ సమయం వచ్చేసరికి కోల్పోతున్నారు ఆ విశ్వాసాన్ని. పాటలు పాడుకోవటానికే ఉపయోగపడుతుంది ఆ విశ్వాసం. చూడండి, ప్రసంగం చాలామంది సేవకులు కూడా అండి, ఈవెన్ మీరే కాదు, సేవకులు కూడా ఆ సమయం వచ్చేసరికి వాళ్ళు కూడా అటే పోతున్నారు చాలామంది. దేవునికి స్తోత్రం. కానీ ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నాతో మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన ఉద్దేశం ఒక్కటే, నన్ను ఆశ్రయించాలి. ప్రతి లోకం అంతా కూడా నన్ను ఆశ్రయించాలి, నా ఆశ్రయంలోనికి రావాలి, నా రెక్కల కిందకి రావాలి. నేను మీకు తోడుగా ఉంటాను, మిమ్మల్ని నేను రక్షించుకుంటాను, మిమ్మల్ని నేను కాపాడుకుంటాను అని ఆయన దినమల్లా కూడా ఆయన ఎంతో ప్రేమతో పిలుస్తున్నాడు. కానీ ఆయన ప్రేమ పొందలేకపోతున్నాం మనం అందరం చాలామంది. ఇది వాస్తవం. దేవునికి స్తోత్రం. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు చూడండి, ఒకసారి చూద్దాం. ఆయన ఆ మహానుభావుడు 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 16వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నాడు. 371వ పేజీ. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన అనాని యూదారాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటన చేసెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును చాలమ్మకి చాలు. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ ఈ ఆసారాజు ఎవరిని నమ్ముకున్నాడండి? దేవుణ్ణి వదిలిపెట్టి సిరియా రాజుని, ఆయన సైన్యాన్ని నమ్ముకున్నాడు. చూడండి, అంతకు ముంగల దేవుడు గొప్ప కార్యాలు గొప్పగా అండగా ఉన్నాడు ఆయనకి. అదంతా కూడా మరి చాలామంది మన విశ్వాసులకి అంతేనండి. ఎంత మేలు చేసినా, దేవుడు ఎంత మేలు చేసినా అంతా మర్చిపోతారు. ఆ మేలంతా మర్చిపోయి మరలా స్వార్థపూరితంగా ఆలోచిస్తారు. అలాగే ఈ ఆశ కూడా దేవుడు ఎన్ని మేలులు చేసినా, దేవుని ఆయన రక్షణ చూసినా, ఆయన బలాన్ని చూసిన వాడు, ఇవన్నీ చూసినా కూడా ఆయన చివరాఖరికి ఎవరిని నమ్ముకున్నాడు? సిరియా రాజుని, ఆయన సైన్యాన్ని ఆయన నమ్ముకున్నాడు. ఆయన ఏం చేశాడు తెలుసు? ఆయన సైన్యము, ఆయన శత్రు సైన్యం వస్తుంటే పక్కన వెళ్ళిపోయాడంట ఆయన. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుణ్ణి వదిలిపెట్టి నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నీకు ఎవరు కూడా నీకు రక్షణగా ఉండలేరు. నేను అది ఖచ్చితంగా చెప్తాను. సృష్టికర్తను మనం ఆరాధిస్తున్న మనము
ఆరాధ్యుడైన ఆ దేవాతి దేవుడిని మనం నమ్ముకొని బలముగా మనం ఆయన ఆశ్రయిస్తే మనకి రక్షణ ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా మనల్ని మనం కాపాడబడతాము. మనకి ఏది అవసరం, ఏ సమయంలో ఏది అవసరమో ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. కానీ మన విశ్వాసం కోల్పోతున్నాం. చూడండి మా ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఏదైనా కష్టం ఎదురైంది, ఏదైనా బలహీనత వచ్చింది, మీరు ఎక్కడికి రావాలి? దేవుడు అంటే ఎవరు? ప్రత్యక్ష దైవం ఎవరు? సేవకుడు. మీ మీ కుటుంబంలో చూడండి, ఏ బలహీనత రూపంలోనైనా లేకపోతే ఇంకా వేరే విధములైన ఏదైనా ఆటంకమైనా ఏదైనా కొద్ది ఇబ్బందులైనా ఏదైనా సరే మనము వెంటనే ఎక్కడికి వచ్చేయాలి? దేవుడి దగ్గరికి వచ్చాక. దేవుడు ఎవరు? ప్రత్యక్ష దైవము, సేవకుడు. సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు ఈ బాధ, నా కొరకు మీరు ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి అని దేవుని పాద సాన్నిధ్యానికి రావాలి. కానీ ఎక్కడికి వెళ్తున్నాం? మన సొంత తెలివితేటలు, మన సొంత ఆలోచనలు ఉపయోగిస్తున్నాం. కానీ అన్నీ కోల్పోయిన తర్వాత ఇక లాభం లేదు, ఇక దేవుడి దగ్గరికి వెళదాం అన్నట్లుగా అప్పుడు చివరిలో ఏసన్నా నాకు ఈ హాస్పిటల్కి వెళ్ళా కానీ ఇది తగ్గలేదన్న, ప్రార్థన చేయన్న కొద్ది. దేవునికి స్తోత్రం. ఏసన్నా అక్కడికి వెళ్ళా కానీ ఏం తగ్గలా, ఇక నువ్వు ప్రార్థన చేయి అప్పుడు తగ్గిద్ది. అక్కడ చూసారా, అప్పుడు దేనికి ముందలు ప్రాధాన్యత ఇచ్చారు చెప్పండి? అక్కడ దేవుడికి ఇచ్చారా, డాక్టర్కి ఇచ్చారా? డాక్టర్కి ఇచ్చారు. చాలామంది అలాగేనండి. చూడండి, 100కి 90% అట్లా 1% మాత్రం ఉన్నారు సేవకుడు అంటే దైవంగా పూజించే వాళ్ళు ఉన్నారు. కాదు నేను లేరు అనరు, ఉన్నారు. సేవకుడు అంటే ప్రత్యక్ష దైవం ఆయనే. సేవకుడిని మనము గౌరవిస్తే, సేవకుడిని మనము ఆయన్ని మనము చక్కగా ఆరాధిస్తే దేవుణ్ణి ఆరాధించినట్లే అనుకుంటారు. కానీ కొంతమంది మాత్రము వాళ్ళకున్న ఆ డబ్బును బట్టి, వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని ఆశ్రయం లేకుండా, దేవుని ప్రార్థన రక్షణ లేకుండా ఎక్కడికి వెళ్ళినా అన్నీ వ్యర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక డాక్టర్కి ఒక 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 ఆలోచన రావాలి అన్నా అది దేవుని సహాయం కావాలి. తెలుసండి? చూడండి, బలహీనతలు 3 రకాలుగా వస్తాయి మనిషికి. ఒక రకం ఏంటంటే దేవుడు పరీక్షిస్తాడు, దేవుని పరీక్ష వలన వస్తుంది. రెండవదిగా సాతానుడు పురమాయిస్తాడు. ఇక మూడవదిగా మనం శరీర తత్వాన్ని బట్టి, ఇప్పుడు నడుస్తూ 4 అడుగులు నొప్పులు వస్తాయా, ఇప్పుడు ఎండలోకి వెళ్తాం కొద్దిగా హెడేక్గా ఉంటుంది, ఇవన్నీ కూడా శరీర తత్వాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి ఏదో వస్తాయి. ఈ 3 రకాలుగా వస్తాయి. కనుక ఏది వచ్చినా కూడా మొదటిగా ఎక్కడికి రావాలి? మనము దేవుని ఆశ్రయంలోనికి రావాలి. చూడండి, ఒకవేళ శరీర తత్వమే మీకు అని తెలియదు కదా. ఇప్పుడు ఒక దురాత్మ పట్టింది, ఒక సాతాను ప్రభావం వచ్చింది, పట్టింది. ఇప్పుడు మీకు తెలియదు, ఏదో బలహీనతలని గొప్పకున్న హాస్పిటల్కి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్తే తగ్గిద్దా? తగ్గదు. కనుక ఏదైనప్పటికీ కూడా మనము ముందర రావాల్సింది సేవకుడి దగ్గరికి వచ్చి సేవకుని ఆశీర్వాదం, దేవుని పట్ల దేవుని సేవకుడి ద్వారా దేవుని ఆశీర్వాదం తీసుకొని మనం వెళితే అది ఏదైనా సరే, అది శరీర బలహీనత అయినా, ఒకవేళ సాతాను పెట్టిందైనా, ఒకవేళ దేవుడు మనల్ని పరీక్షించినా అక్కడ, ఎందుకంటే మీ పక్షాన సేవకుడు ప్రార్థన చేస్తాడు, ఏమని? ప్రభువా, ఈ బిడ్డని కనికరించి ఈ బిడ్డకు స్వస్థతనివ్వండి అని మీ తరఫున సేవకుడు ప్రార్థన అడుగుతాడు, సహాయం అడుగుతాడు దేవుణ్ణి. కనుక ఆయన నిన్ను కనికరించి నీకు సహాయం చేస్తాడు. ఇది సత్యం. కనుక ఇలా కాకోకుండా చాలామంది ఆశ వెళ్ళినట్లుగా దేవుణ్ణి వదిలిపెట్టి అక్కడ సిరియా రాజుని నమ్ముకున్నాడు, ఆయన సైన్యాన్ని నమ్ముకున్నాడు. అదొక తప్పు చేశాడు. ఆ తప్పు అయిన తర్వాత చూడండి, మరొకసారి కిందకి రండి అమ్మ. అదే దినవృత్తాంతాలు 9వ వచనం చదువు తల్లి. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించిదివి కదా, గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే సావు. నువ్వు ఏమన్నాడండి? సేవకుడు ఏమన్నాడు?
మతి తప్పి చేసిన ఏం పని అయ్యా నువ్వు చేసింది? దేవుణ్ణి వదిలిపెట్టి మనిషిని బలాన్ని నమ్ముకుంటావేంటయ్యా? నీ మతి ఏమైనా తప్పిందా? ఇప్పటి నుంచి నీకు యుద్ధాలే, నీ బతుక్కి ఇక నుంచి నీకు కష్టాలే అని బాధపడి, అక్కడ సేవకుడు బాధపడ్డాడు. నేను చేసిన పనికి బాధపడ్డాడు. బాధతో అన్న మాట ఇది. అవునంటారు కాదంటారు చెప్పండి? బాధతో అన్న మాట. సేవకుడిని బాధ పెడితేనండి ఎవరు కూడా వర్ధిల్లరు. తెలుసా మీకు? సేవకుడు ఒకరి పట్ల బాధపడ్డాడు అంటే వాళ్ళు వాళ్ళు వర్ధిల్లరు. వాళ్ళకి శాపం వస్తుంది నెత్తి మీదకి. మీ పట్ల ఆయన సంతోషపడుతూ ఉండాలి. చూడండి, నా పట్ల సేవకుడు సంతోషంగా ఉండాలి. నన్ను బట్టి సేవకుడు ఆనందంగా ఉండాలని అనుకోవాలి. ఎవరైనా సరే, సంఘంలో 30 మంది ఉన్నా, 50 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 500 మంది ఎవరైనా సరే సంఘానికి వచ్చేవాడు నన్ను బట్టి సేవకుడు ఆనందపడాలి. సేవకుడు ఆనందపడ్డాడంటే దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తున్నాడని లెక్కే. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు నిన్ను బట్టి ఆయన ఆనందిస్తున్నాడు. ఇక ఆ దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తే ఇక నీకు ఆశీర్వాదం కొదువురా? నీకు తోడుగానే ఉంటాడు ఆయన. నువ్వు ఎక్కడ అడవిలో ఉన్నా నీ తోడే ఉంటాడు దేవుడు. అరణ్యంలో ఉన్నా ఉంటాడు. ఎక్కడైనా నీకు తోడుగానే ఉంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకయ్యా మతి చెప్పి పని చేసావు? ఇక నుంచి నీకు యుద్ధములని చెప్పి శని శపించాడు అంతే. మరి అప్పుడైనా బుద్ధి రావాలి యాసాకి. ఏం చేశాడని చూడండి తర్వాత. అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీగృహములో వేసెను. ఇదియుగాక ఆ సమయం అందే ఆశ జనుల్లో కొందరిని చాలమ్మ చూడండి వేసేసి బుద్ధి రాకోకుండా చూడండి మళ్ళీ పైగా ఏం చేశాడు? అటువంటి దైవ సేవకుడిని, ఆ దీర్ఘదర్శిని తీసుకెళ్ళి ఎక్కడ పడేశాడు? బందీగృహంలో. ఒక తప్పుకు ఒక తప్పు అసలు చేశాడు. అక్కడ దేవుణ్ణి వదిలిపెట్టి మనుషుల్ని, రాజుని నమ్ముకున్నాడు. ఆ సిరియా రాజుని సైన్యాన్ని నమ్ముకున్నాడు. అది తప్పు చేశాడు. గద్దించాడు సేవకుడు. వినాలి కదా అప్పుడైనా. సేవకుడు గద్దించినప్పుడు తలంచాలి. అది కూడా కాకుండా దానికి కోపపడి ఎదురుగా ఏం చేశాడు? తీసుకువెళ్ళి బందీగృహంలో పడేశాడు. దేవుడు ఊరుకుంటాడమ్మా? దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఆయన ఉగ్రత వచ్చేస్తుంది. ఏమైందో తెలుసా? ఏమైంది? ఆయనకి భయంకరమైన జబ్బు వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 16-12 చదువుతాలి. ఆసా తన ఏలుబడినందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక అది వచ్చు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ మరొక తప్పు చేశాడు. అప్పటికైనా బుద్ధి రావాలి కదా. ఏం చేశాడు? వైద్యుల దగ్గరికి, డాక్టర్ల దగ్గరికి వెళుతున్నాడు. చూడండి, ఇటువంటి వాళ్ళు చాలామంది ఉంటారండి. బుద్ధి రానివాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు, ఎంత చెప్పినా వినరు వాళ్ళు. చూడండి, ఇప్పటికైనా అమ్మో నేను సేవకుడిని ఆ పని చేశాను, సేవకుడిని బాధ పెట్టాను, అందుకే దేవుడు నా మీద ఉగ్రత తీసుకొచ్చాడు, ఇప్పటికైనా ప్రభువా నన్ను క్షమించండి, నేను చేసింది తప్పు అని ఒప్పుకున్నాడా? దేవుని వైపు తిరిగాడా? తిరగలా. ఎక్కడికి వెళ్తున్నాడు? వైద్యుల దగ్గర తిరుగుతున్నాడు. ఆ వైద్యుడు ఆ డాక్టర్ దగ్గర కాకపోతే ఇంకో ఆ డాక్టర్ కాకపోతే మరొక డాక్టర్, ఈ డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నాడు కానీ దేవుడి దగ్గరికి. ఇది ఎవరు పెట్టారు? ఎవరి ఉగ్రత ఇది? దేవుడితో వచ్చిన ఉగ్రత ఇది. దేవుడిని బాధ పెట్టాడు కాబట్టి ఆ నిమిత్తం వచ్చిన ఉగ్రత. నేను అందుకే ఇందాక చెప్పాను 3 విధాలుగా వస్తాయని. కనుక ఇప్పటికైనా ఆయనకు బుద్ధి రాకోకుండా డాక్టర్లను బట్టి చుట్టూ తిరుగుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. తిరిగి 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 శివరాఖరికి చచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ చాలామంది జీవితాల్లో ఎంత చెప్పినా కూడా వారికి మారు మనసు రాదు. వాళ్ళు చేసిందే కరెక్ట్, వాళ్ళు ఆలోచించేదే కరెక్ట్ అనుకుంటారు కానీ సేవకుడి మాట అయితే వినరు. సేవకుడు ఒక ఆలోచన ప్రకారంగా దేవుడిచ్చిన ప్రేరణ చేత ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట అవును కదా సేవకుడు చెప్పాడు, ఇది ఎందుకు చెప్పాడు ఏంటో అని ఆ మాట ప్రకారంగా నడుచుకోరు. వాళ్ళ ఇష్టానుసారంగా నడుచుకుంటారు. ఇక అట్లాగా ఎలా దీవించబడతారు చెప్పండి. చూడండి, ఒక స్త్రీ ఉంది, ఒక ఆవిడని చూడండి. అక్కడ ఒకసారి చూద్దాం. మార్కు సువార్తలో 5వ అధ్యాయం 25వ వచనం. మనందరికీ తెలిసి ఎక్కువగా
నోటాడైన వాక్యం ఇది. 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ వ్యాయామం చేసి ఖర్చు పెట్టుకొని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత బాధపడుచు ఆమె యేసును గూర్చిన వార్త విని ఆయన వస్త్రములు ముట్టుకుంటే చాలు, నేను బాగుపడిపోతా చాలమ్మ. దేవునికి స్తోత్రం. చూసారా, 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది ఆ అమ్మాయి. కానీ ఇప్పుడు ఎవరిని గురించి విన్నది ఆవిడ? యేసును గూర్చిన వార్త విని ఆయన వస్త్రాలు పట్టుకున్నా చాలు నాకు స్వస్థత వస్తుంది. ఆయన కనీసం, ఎందుకంటే రక్తస్రావం అటువంటి స్త్రీలు సమాజంలోనికి జనంలోనికి రాకూడదు. అప్పట్లో రాళ్ళు పెట్టి కొట్టేసే ఒక ఆచారం అనేది ఉన్నది కనుక అందుకని ముసుకేసుకొని ఎవరికి కనపడుకోకుండా వెనక సాటుగా వంగుకుంటా వెనక్కి వెళ్ళి అట్లా పట్టుకున్నది. ఏం పట్టుకున్నది? ఆయన వస్త్రాలు. వెంటనే యేసయ్యలో నుంచి ఒక ప్రభావము ఆవిడలోనికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. చూడండి, వాళ్ళు సేవకుడిని పట్టుకున్నా, సేవకుడు వాళ్ళని పట్టుకున్నా ప్రభావము సేవకుడు అందుకని చెయ్యి వేసి ప్రార్థన చేస్తాడు. ఎందుకు? అభిషిక్తుడైన సేవకుడు చెయ్యేసి ప్రార్థన చేసేది ఎందుకు తెలుసా? అభిషేకం అనే ఆ ప్రభావము ఆ బలహీనత కలిగిన ఆ వ్యక్తిలోనికి వెళ్ళినప్పుడు ఆ బలహీనత ఉండదు. అది దురాత్మ అయినా బలహీనత అయినా మరి ఏదైనా కూడా అది తొలగిపోద్ది అన్నమాట. ఆ ప్రభావం వెళ్ళాలి, సేవకునిలో ఉన్న ప్రభావము వెళ్ళాలి. అర్థమవుతుందా మీకు? అందుకని సేవకుని చేత ఆశీర్వాదం తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఈ వాక్యం వింటున్న దేవుని ప్రియ బిడ్డలారా, ఈ వాక్యం మీరు అర్థం చేసుకోనండి. మీ సేవకుడికి దగ్గరగా ఉండండి, దూరంగా ఉన్న. చాలామంది వాళ్ళ ఫోన్లలో ప్రార్థనలు, అయ్యగారు మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ప్రార్థన చేయండి. ఫోన్లలో అభిషేకం వెళ్ళొద్దా? ఏదో వాళ్ళ తృప్తి కాకపోతే ఇక ఆ తృప్తి కొరకు ఇక ఏం చేస్తాం అలా చేస్తాం. ఏదో దూరంగా ఉంటే ఇక తప్పదు. కానీ దగ్గరున్నా కూడా రారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక సేవకునిలో ఆ ప్రభావము మీలోనికి రావాలి. అప్పుడే మీకు ఏం కలిగిద్ది? అక్కడ స్వస్థత, మీకు ఆరోగ్యం వస్తుంది. కనుక సేవకుని యొద్దకు రావాలి. ఏదైనా సరే, ఏ సమస్య అయినా, ఏ ఆటంకమైనా ఏదైనా సరే మీ జీవితంలో వచ్చినప్పుడు మీ ఆత్మీయ తండ్రి అయిన సేవకుని యొద్దకు వచ్చి ఆయనతో చెప్పుకోవాలి. ఆ బాధ ఏంటో చెప్పుకోవాలి. అయ్యా నాకు ఈ బాధ అయ్యా, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి అని ప్రార్థనా సాయం కోరి ఆయన చేత ప్రార్థన చేయించుకోవాలి. అప్పుడే రక్షణ. చాలామంది సంఘ కాపురిని పెట్టుకుంటారు. సంఘ కాపురు ఒకరు, బయట కాపురు ఇంకొకరు. అర్థమవుతుందమ్మా మీకు? అంటే మీరానికి దయచేసి మిమ్మల్ని గురించి నేను అన్నా మీరా నాకు తెలియదు అసలు. నేను లోకపరంగా చెప్తున్నా. ఎందుకంటే సంఘ కాపరి మిమ్మల్ని నడిపిస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తూ మీ కొరకు బాధపడుతూ ఉంటాడు. వీళ్ళు వెళ్ళి అక్కడ సతీష్ కుమార్ అక్కడ పెట్టాడు అక్కడికి వెళ్తారు, లేకపోతే ఎక్కడో ఎవరో పెట్టారు అని అక్కడికి వెళ్తారు, ఆదివారం మానేసి. అర్థమవుతుందా మీకు? దేవునికి స్తోత్రం. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. దేవుడు మీ దగ్గరే పెట్టుకొని మీరు అక్కడెక్కడికి తిరిగితే అక్కడ ఉన్నాడు దేవుడు. దేవుడు మీ సేవకుడిలోనే ఉన్నాడు. మీ సేవకుడిలోనే మీ దేవుడు ఆయనలో ఉన్నాడు. ఆయన మీకు రక్షక మీ దగ్గరే ఉన్నాడు. దేవుడు మన దగ్గరికి వచ్చాడు. కానీ మన దగ్గరికి వచ్చిన మన దేవుడిని వదిలిపెట్టుకొని ఎక్కడికో మనం వెళితే అక్కడ ఏం ఉండదు. మన ఛార్జీ డబ్బులు అన్నీ లాసే కానీ ఏం ఉండదు. మన తలపోటు అవన్నీ కూడా వస్తాయి. కానీ ఇక్కడ ఏంటంటే మనిషి ఒక పిచ్చి, ఏంటో వెళ్ళిపోతున్నారు, ఏంటో అక్కడ ఏదో అని ఏం ఉండదు అక్కడ. సేవకుడు 2 మాటలు అంటే చాలు మీకు. దేవుడు ఇక్కడ నాటపడ్డారు మీరు. దేవుడు చూడండి, తనకి బిడ్డలుగా మిమ్మల్ని ఇచ్చాడు, తనకి సంతానంగా మిమ్మల్ని ఇచ్చాడు. ఆయన తండ్రి. మీకు తండ్రి ప్రార్థనే మీకు ఆశీర్వాదం. మరి ఎవరు చేసినా మీకు ఆశీర్వాదం కాదు. ఇది నేను ఖచ్చితంగా చెప్తాను, తెలుసండి. తండ్రి ప్రార్థనే బిడ్డకి ఆశీర్వాదము, మరి ఎవరు చేసినా ఆశీర్వాదం కాదు. అర్థమవుతుందా మీకు? ఇది సత్యం. కానీ కొంతమంది అట్లా కాదు. 100 మందితో ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఎవరయ్యా మాకు ప్రార్థన చేయండి, మాకు ఏంటది? అది కరెక్ట్ కాదు. ఆత్మీయ తండ్రి ప్రార్థన అది మీకు గొప్ప దీవెన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కనుక ఆ విధముగా మీరు తండ్రిని వదిలిపెట్టకుండా ఆయన ప్రార్థనలో మీరు ఎదుగుతూ బలపరుతూ ధైర్యంగా చక్కగా ముందుకు లాసవలే ఉండొద్దు. ఆ 12 సంవత్సరముల నుంచి బాధపడుతున్న ఆ స్త్రీ ఆయన మాట విని వెళ్ళి వస్త్రం చెంపుతుంది. ఆయన ప్రభావం ఆమెలోనికి వెళ్ళి వెంటనే స్వస్థత వచ్చింది. కనుక అటువంటి ఆశ ఉండాలి, అటువంటి మనం విశ్వాసం ఉండాలి. కనుక ప్రభావం అనేది ఆయనలో నుంచి మీలోనికి వస్తుంది, కానీ ఎవరిలో నుంచి మీలోకి ఏం రాదు. అర్థమవుతుందా? మీ తండ్రి మీ బిడ్డలకి తండ్రి చేస్తేనే ఆశీర్వాదం. తండ్రి ఆశీర్వాదమే బిడ్డకి గొప్ప రక్షణ. ఎవరైనా తండ్రి అవుతారో చెప్పండి. ఇప్పుడు నా బిడ్డలు ఉన్నారు, నాకు దేవుడు కొంతమందిని ఇచ్చాడు, వాళ్ళేగా నా బిడ్డలు. బయట వాళ్ళు నా బిడ్డలు అవుతారా? అవరు కదమ్మా. వాళ్ళే నా బిడ్డలు. నాకు దేవుడిచ్చిన వాళ్ళు దేవుడిచ్చిన బిడ్డల కొరకు సేవకుడు బాధపడుతున్నాడు. కనుక ఆ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తే వాళ్ళకి దీవెన. అలాగే మీ తండ్రి మీకు మీ ప్రార్థన ఏ బాధ ఉన్నా ఆయనతో చెప్పుకుని ఆయన మీకు చేస్తేనే మీకు మీ కుటుంబాలు, మీ పిల్లలు, మీకు మీ ఏదైనా కూడా గొప్ప రక్షణార్థంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అట్లాగే చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో మన హిజ్కియా ఉన్నాడు ఒక ఆయన రాజు. చూడండి, ఇక్కడ ఆయనకి భయంకరమైన జబ్బు వచ్చింది. ఇక యెషయాతో చెప్పాడు దేవుడు, యెషయా, హిజ్కియా పని అయిపోయింది, నువ్వు వెళ్ళి నీ ఇల్లు చక్కబెట్టుకొని చెప్పేసే. ఇక ఆయన చక్కబెట్టుకుంటాడు, సిద్ధపడతాడు ప్రయాణానికి అని చెప్పమన్నాడు దేవుడు యెషయాతో. కనుక దేవుని పిలుపు మేరకు ఆయన వర్తమానం తీసుకొచ్చి హిజ్కియాకి చెప్పి, హిజ్కియా నీ పని అయిపోతుంది, ఇక నువ్వు చక్కబెట్టుకు నువ్వు వెళ్ళిపోయే సమయం ఆసన్నమైనది, నువ్వు సిద్ధపడని చెప్పాడు. అప్పుడు ఏం చేశాడు హిజ్కియా? ఆసవలే కోపడ్డా? ఏంటి నేను చచ్చిపోతానా, నేను సిద్ధపడాలా, ఈయన తీసుకెళ్ళి అందులో పడేయండి అన్నాడా? దేవుడికి లోపడ్డాడు. అక్కడ గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచి, తండ్రి నీ సన్నిధానం ఎలాగో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ఎలా ప్రార్థన చేశాడో తెలుసా ఆయన? అసలు ఆ మాటలు వింటుంటేనే నిజంగా అంత తగ్గింపుతో చేశాడు ఆయన ప్రార్థన, ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ, ప్రభువా నీ సన్నిధానంలో నేను ఎలాగున్నాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, దయచేసి మరలా నాకు ఆరోగ్యం ఇవ్వు. ఆయుష్ కూడా అడగల, ఆయన ఆరోగ్యాన్ని అడిగాడు. కానీ దేవుడు ఏమిచ్చాడు? ఆయుష్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ ఏంటంటే, కొంతమంది సేవకుడు ఏదో అన్నాడు, వాళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే ఉన్నమాట చెప్తే ఊరుకు దూరం అన్నట్లుగా ఏదన్నా చెప్తే అట్లా చెబితే అసలు ఈ పాస్టేనేనా ఏంటి, నేను చచ్చిపోతానా అని కొడతానికి కూడా వస్తారు ఇవాళ. ఇప్పుడున్న సమాజం, ఈ పాస్టర్ గారు ఏంటి చచ్చిపోతాను అన్నాడు, ఈయన కరెక్ట్ కాదు అని ఎన్ని రకాలుగా మాట్లాడతారండి. అట్లా మాట్లాడతారు. కానీ ఏది తెలుసున్నా కూడా సేవకుడికి ఏం పర్వాలేదమ్మా, ధైర్యంగా ఉండండి అని చెప్పి యువతలకు వచ్చారు. అంతే, ఇక మేము చేయవలసింది. కానీ మాకు అర్థమైపోద్ది, ఇక టైం అయింది, ఇక బాయ్ అని చెప్పేసి మనసులో అనుకొని యువతలకు వచ్చేస్తాం. కానీ ఉన్నమాట చెప్పడానికి మాకు లేదు, ఈ రోజుని బట్టి లేదు. కానీ ఆ రోజుల్లో యథార్థంగా మాట్లాడేవాళ్ళు ఆనాడు ప్రవక్తలు. ఖచ్చితంగా ఉన్నది కానీ ఫేస్ టు ఫేస్ మొహం మీద చెప్పేసేవాళ్ళు. దాన్ని బట్టి ఎన్నో శ్రమలు కూడా పడ్డాడు కదా అనాని, పడ్డాడు కదా, తీసుకెళ్ళి బందీగృహంలో పడేశాడు ఈ ఆసారాజు. కానీ ఇక్కడ యెషయా వచ్చి చక్కగా చెప్తే ఆయన ఆ పని చేయాలి, ఆ పిచ్చి పని చేయాలి ఈ హిజ్కియా రాజు. దేవుడి తట్టు తిరిగి క్షమాపణ అడిగి, ప్రభువా మీ సన్నిధానంలో ఎలాగొన్నానో జ్ఞాపకం చేసుకోండి, నన్ను దీవించండి అని దేవుడికి సరెండర్ అయ్యాడు. మనం దేవుడికి సరెండర్ అవ్వాలి, కానీ దేవుడికి ఎదురు తిరగకూడదు, సేవకుడికి ఎదురు తిరగకూడదు. అర్థమవుతుందా? ఈ రాత్రి వేళ సమయంలో ఎదురు తిరిగే స్వభావం మనలో ఉండకూడదు. మనము ఏదైనా కూడా మనకి ఏదైనా వచ్చినప్పుడు మన దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా అని మన బాధను చెప్పుకోవాలి. తర్వాత మనం బయటికి వెళ్ళాలి. ఏదైనా వచ్చింది వెంటనే మందిరానికి వచ్చేసి సేవకుడి దగ్గరికి వచ్చేసి సేవకుని దేవుని ఆశీర్వాదం తీసుకున్నప్పుడు మన పని మనం చేసుకోవాలి. హాస్పిటల్కి వెళ్ళి తప్పు కాదంటలా, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి? సేవకుని ఆశీర్వాదం పొందుకున్న తర్వాత వెళ్ళాలి. సేవకుని ఆశీర్వాదం తీసుకోకుండా నువ్వు 1,00,000 రూపాయలు జేబులో వేసుకెళ్తే వాళ్ళు తినేస్తారు, కానీ నీ రోగం తగ్గదు. అదే ఆశీర్వాదంతో వెళ్ళామనుకో, నీ 1,00,000 రూపాయలు అవ్వు, 100 రూపాయలతోనే బయటకు వచ్చేస్తాం. ఇలాంటి కార్యాలు చాలా చూశాను నేను. మా సంఘంలో డెంగీ జ్వరం, భయంకరమైన జ్వరం,
భయంకరమైన జ్వరం, కానీ సింపుల్గా తగ్గిపోయింది దేవుని ఆశీర్వాదం చేత. ఇటువంటి కార్యాలు చాలా 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 దేవుడు జరిగించాడు. కానీ దేవుడిని ఆశ్రయించిన వాళ్ళు ఎవరు కూడా లాసిపోయిన సంగతి ఎక్కడ లేదు. బైబిల్ గ్రంథంలో కానీ బయట కానీ ఎక్కడా కూడా దేవుని నమ్ముకొని దేవుని ఎడల నమ్మకంగా ఉండి దేవుని పాదాలు పట్టుకున్న వాళ్ళు ఎవరో కూడా లాసిపోయారు అన్న వార్త ఎక్కడా లేదు. కనుక చాలామంది ఏంటంటే అవిశ్వాసం, రెండు అంచుల మీద ఉంటారు. రెండు విధాల మనసులు ఉంటాయి వాళ్ళకి. కుసేపు ఇట్టుంటారు, కుసేపు అట్టుంటారు. ఈ రెండు విధములైన మనసు కలిగి భక్తి చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇటు దేవుడు చేయడు, అటు దెయ్యము చేయదు. అటు ఇటు కాకుండా వాళ్ళు ఊగిసలాడుతూ ఉంటారు. ఎప్పుడు ఊగిసలాడుతూ ఉంటారు. సేవకుడి మీద నిందలేసుకుంటా, లేదా వాళ్ళ మీద నిందలేసుకుంటా, వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఊగుతూ ఉంటారు. ఇక అంతే, వాళ్ళ జీవితాంతకాలం అలాగే ఉంటారు. కానీ దేవుడి మీద ఆనుకొని బలంగా మనం నిలబడితే దేవుడి బలాన్ని చూస్తాం, మనం దేవుడి కార్యాలు చూస్తాం మనం. ఆమేన్. కనుక ఆ విధంగా మనం లేకోకుండా మనము ఏదో 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 అన్నట్లుగా ఉంటే మాత్రం చూడలేం, దేవుని బలాన్ని చూడలేం. కనుక చూడండి, ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా ఎవరు నమ్ముకున్నాడు? దేవుడు కార్యాలు చూశాడు. దేవుడు గాడిదలు కాసుకునే వ్యక్తిని తీసుకొచ్చి, గాడిదలు పోతే ఎదుక్కునే వ్యక్తిని తీసుకొచ్చి రాజుని చేస్తే, ఏమండి ఎంత ఉన్నతమైన స్థానాన్ని ఇస్తే ఆయన ఏం చేశాడు? దాన్ని కోల్పోయాడు. ఏమైనా కాలుతో తన్నుకున్నాడు అభిషేకాన్ని, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ఏం చేసి ఎక్కడికి పోయాడు తెలుసా? దేవుడిని వదిలిపెట్టి దెయ్యం దగ్గరికి వెళ్ళాడు. దెయ్యం దగ్గరికి వెళ్ళి కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి, అమ్మా నీ కాళ్ళు మొక్కుతా, చెప్పమ్మా తల్లి అని. ఎంత దౌర్భాగ్యం! అటువంటి లేరే ఇవాళ అసలు అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఎందుకు మందిరానికి వెళతారో తెలియదు. ఆదివారం గుడి, మరొక వారం మరొక సాటు ఉంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ బలవంతం ఏమీ లేదు. దేవుడే ఏమన్నాడు? మీకు స్వేచ్ఛనిచ్చాను నేను, ఉంటే వెచ్చగానే ఉండండి, లేదా నులివెచ్చని జీవితం వద్దు. ఇక్కడ బలవంతం ఎవరో చేయట్లేదు. కానీ ఎందుకు అట్లా ఉంటారో నాకు అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు దేవుణ్ణి మోసగిస్తారో అర్థం కాదు. దేవుడు ఒక మనకు నిబంధన ఇచ్చాడు, ఒక క్రమం ఇచ్చాడు. దాని ప్రకారంగా నడవమన్నాడు. నడవగలిగితే నమ్ముకో, నడవలేనప్పుడు మానే, నీ ఇష్టం, ఎటన్నా పో. కానీ అటు పోతే ఇటు రాకూడదు, ఇక ఇటు వస్తే అటు పోకూడదు. ఇక ఒక కట్టడం, ఒక మనకి ఇది మన నిబంధన ప్రజలం. మనం నిబంధనతో నడిచే వాళ్ళం. మనకంటూ ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన ప్రకారం కట్టుబడి ఉండాలి. అప్పుడే దేవుడి కార్యాలు మనం చూస్తాం. నిబంధన మాకు అవసరం లేదు, నిబంధన మాకు అవసరం లేదనుకున్న వాళ్ళకి మనం ఏం చెప్తాం? ఇక వాళ్ళ జీవితంలో అన్నీ కూడా వాళ్ళు ఇక అనుభవిస్తూనే ఉంటారు. వాళ్ళ కష్టాలు కడగళ్ళ ఈ పోవు అని దిష్టి వేసుకొని ఉంటాయి అన్నమాట. మానవులం కనుక బలహీనతలు రాకుండా వస్తాయి మనుషులు. కాకపోతే అవి దిష్టి వేసుకొని ఉండకూడదు. అదే దేవుని రక్షణ మనకు ఉంటే ఎలా వస్తే అలాగే వెళ్ళిపోతాయి. అది మనల్ని బాధించదు. అది ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోద్ది. కానీ మనకు దిష్టి వేసుకొని కూర్చోదు. కానీ కొన్ని జీవితాల్లో, కొన్ని కుటుంబాల్లో అక్కడే ఉంటాయి. భర్త గిడిన తర్వాత భార్యకి, భార్య గిడిన తర్వాత బిడ్డకి, అటే రౌండ్ వేసుకుంటూ తిరుగుతూ ఉంటాయి, అక్కడే ఉంటాయి, పోవవి. దానికి కారణం ఏంటంటే రెండు విధమైన మనస్తత్వం కలిగి ఉంటారు వాళ్ళు. రెండు విధాలైన మనస్తత్వం కలిగి నులివెచ్చని జీవితములు కలిగి ఉంటారు. ఈ రాత్రి వేళ సమయంలో మనము ఏ విధంగా ఉన్నాం ఒకసారి మనం పరీక్షించుకోవాలి. వాక్యము అర్థం వంటిది. వాక్యము చూడండి గద్దిస్తుంటుంది మనల్ని ఎప్పుడు కూడా. వాక్యం మనం చేసే అతిక్రమాలు, మనం చేసే పొరపాట్లను వాక్యం చూపిస్తూ ఉంటుంది. కనుక చూపించినప్పుడు మనం ఒకవేళ ఏదైనా కనపడి అనుకోండి, అవి మనం శుభ్రంగా కడుక్కుంటూ మనం నీట్గా ఉండాలి. అద్దం చూడండి, మనం అద్దం దగ్గరికి ఎందుకు వెళ్తాం? మన ముఖం మీద ఏదైనా ఉంటే తుడుచుకోవడానికి, శుభ్రపరచుకోవడానికి వెళ్తాం. అట్లాంటిది వాక్యం అలాంటిది. కనుక మనం ఎప్పుడైతే వాక్యంలోనికి వెళ్ళినప్పుడు మనలోని అతిక్రమాలు బయటకు కనపడతా ఉంటాయి. ఉన్నప్పుడు మనం దేవుని ఎడల క్షమాపణ అడగాలి. ప్రభువా, అవును ప్రభా, సేవకుడి ద్వారా మాట్లాడారు కనుక నేను ఇలాగ ఒకవేళ చేశాను, అది కరెక్ట్ కాదు, నన్ను క్షమించండి, నేను మళ్ళీ ఆ పని చేయను అని దేవునికి సరెండర్ అయ్యి దేవుడికి నిబంధన చేసుకొని
చక్కగా మనం దేవుని నిబంధన చేసుకొని ఇక ముందుకు సాగాలి. అప్పుడు దేవుడు కూడా కనికరించి వాళ్ళని ఇంకా బలపరిచి నడిపిస్తాడు. అట్లా కాకోకుండా నేను కరెక్టే, ఆయనే కరెక్ట్ కాదు అంటే అది రాంగు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మనం అందరం కూడా అప్పుడప్పుడు కూడా కొన్ని పొరపాట్లు జరగకుండా జరుగుతాయి. కానీ జరిగినప్పుడు మనం దేవునికి సరెండర్ అయిపోయి, ప్రభువా నాకు నా చేత ఈ పొరపాటు జరిగింది అని సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా నా తండ్రి, అయ్యా నాకు నేను ఈ పొరపాటు చేశాను, దయచేసి నా తరపున ప్రార్థన చేయండి, ఇదిగో నేను క్షమాపణ అడుగుతున్నాను దేవుణ్ణి, కనుక నా తరపున మీరు అడగండి ప్రభువుని, నన్ను క్షమిస్తాడు, ఖచ్చితంగా దేవుడు నన్ను క్షమిస్తాడని సేవకుడి వద్దకు వచ్చేయాలి ఎవరైనా సరే వెంటనే. కానీ చాలామంది రారు. సేవకుడు అంటే అశ్రద్ధ. సేవకుడికి చెప్పాలా, మనం ప్రార్థన చేసుకుంటే సరిపోద్ది అన్నట్లుగా ఉంటారు. సౌలు కూడా అదే చేశాడు. సమూయేలు, అయ్యా నేను వస్తాను, నువ్వు వెయిట్ చేయి, నేను వచ్చేదాకా వెయిట్ చేయి, నేను వస్తాను, దహన బలి అర్పిస్తాను అని చెప్పి వెళ్ళాడు. మరీ చెప్పి వెళ్ళాడు. నేను వచ్చే వరకు వెయిట్ చేయి, ఎదురు చూడు నా కొరకు అన్నాడు. కానీ ఎదురు చూసాడా? కంగారు పడిపోయి ఆయన ఇచ్చేది నేనిస్తే ఎవరిస్తే ఏమైంది? నేను చేసేది ప్రార్థనేగా, ఆయన చేసేది ప్రార్థన, ఎవరైతే ఏమైంది? నేను ప్రార్థన చేస్తున్నా. చాలామంది గర్వాలు ఉంటాయి. కొంచెం ప్రార్థన చేయడం వచ్చాక, కొద్దిగా వాక్యం చెప్పడం వచ్చాక గర్వం వచ్చేస్తుంది. గర్వం వచ్చేసి నేను చెప్పట్లేదు వాక్యం, నేను పాటలు పాడలేదా, నేను వాక్యం చదవట్లేదా, నేను ఆయనకంటే ఇంకా గొప్పగా చెప్తా అని గర్వం వచ్చేస్తుంది. చూడండి, గొప్పగా చెప్పొచ్చండి వాక్యం. మాకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు. కానీ వాక్యాన్ని గొప్పగా చెప్పడం అది కాదు కావాల్సింది. వాక్యం చెప్పడం, పాటలు పాడతాం, ఇది కాదు కావాల్సింది. దేవుడి చేత ఎన్నుకోబడాలి. ఎన్నుకున్న వాళ్ళు మాత్రమే దేవుడు స్వీకరిస్తాడు. ఆ వాక్యమైన ఏదైనా కూడా దానికి అది ఫలిస్తుంది అంటారు కదా, వచ్చి రాని ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడని. కనుక దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవ సేవకుడు ఆయన నోటెంబడ 4 మాటలు చెప్పినా అది గొప్ప వాక్యం, అది గొప్ప మాటలు అవి, అది ఆశీర్వాద వచనాలు అవుతాయి. లోక జ్ఞానంతో నువ్వు గొప్పగా మాట్లాడినా అవన్నీ వేస్ట్ అవుతాయి. అది తెలుసుకోండి. లోక జ్ఞానంతో గొప్పగా చెప్తారు, అబ్బో స్పీచ్లు మీరు ఎంతో గొప్పగా చెప్తారు మాటలు, కానీ ఆ స్పీచ్లు అన్నీ కూడా వ్యర్థమే, అవేమి ఉపయోగపడవు అవి. కానీ దేవుని చేత ఎన్నుకోబడిన వాళ్ళు, కొంతమందికి అయితే బైబిల్ చదవటం కూడా రాదు, కానీ అయినప్పుడు కూడా 4 మాటలు వాళ్ళు నేర్చుకొని దేవుడు ప్రేరణ ఇచ్చింది, దేవుడు బయలుపరిచింది, ఆ 4 మాటలు బోధిస్తూ ఉంటారు. అవే గొప్ప ఆశీర్వాదం. ఆ మాటల్లోనే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అందరితో. అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు దైవ సేవకులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ యొక్క రాత్రి వేళ సమయంలో మనం ఎలాగున్నామని ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. చూడండి, చివరికి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇందాక మనం చదువుకున్నది ఒకసారి తీయండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 21వ వచనంలో 38:21 చదువుదాము. మరియు యెషయా అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండుకి కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడునని చెప్పిన. దేవునికి స్తోత్రం. ఇక్కడ సేవకుడు ద్వారా సొల్యూషన్ దొరికింది, ఒక మార్గం దొరికింది ఆయనకి. సేవకుడు కొన్ని అడ్వైజులు ఇస్తూ ఉంటారు. ఆ అడ్వైజులు, ఆ ఉదాహరణ మన జీవితానికి మనకి స్వస్థతనిస్తాయి, మనకి కార్యాలు జరుగుతాయి. అర్థమవుతుందండి. ఉదాహరణకి ప్రార్థన చేయడానికి వచ్చారనుకోండి, ఉదాహరణకి కొద్ది వేడి చేసింది అనుకోండి, అయ్యగారు వేడి చేసిందండి బాగా, అప్పుడు ప్రార్థన చేసి అమ్మ కొద్దిగా అంత పంచదార నీళ్ళు తాగు తగ్గిద్ది. అర్థమవుతుంది, ఉదాహరణ చెప్పాను మీకు. అప్పుడు అది కొద్దిగా ప్రార్థన చేసుకొని తాగమ్మ తగ్గిద్ది అని చెప్తాడు సేవకుడు. అప్పుడు ఈ దేవుని సేవకుని ఆశీర్వాదం తీసుకొని ఆయన చెప్పిన మాట చేశారనుకోండి, తగ్గిపోద్ది. ఆమెన్, తగ్గిపోద్ది. ఇక అంతే, అయ్యా ఇదే పరమోక్షంగా తీసుకున్నాను, సేవకుడు మీరే చెప్పారు కాబట్టి తగ్గిపోద్ది. ఈ విధంగా కూడా కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఇటువంటి గొప్ప కార్యాలు, దేవుని మాట గొప్ప ఆశీర్వాదం వచ్చినవి. అది
ఆనాడు ఏం చేశాడు ఆయన? యెషయా అంజూర పండ్లు ముద్దను తీసుకెళ్ళి అక్కడ కట్టు చెప్పాడు. వైద్యం అక్కడి నుంచే వచ్చింది. సేవకుడు అంటే డాక్టర్ కూడా కాదు, వైద్యుడు కూడా. దేవునికి స్తోత్రం. తెలుసండి, చాలామంది అంటారు ఈ డాక్టర్ పాస్టరా డాక్టర్ అయినా. దేవునికి స్తోత్రం. దేవుని కృపను బట్టి నేనైతే డాక్టర్ పని కూడా చేస్తున్నా. మా సేవలో థర్మోమీటర్ ఉంటుంది నా దగ్గర, ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు జ్వరం తగిలింది అనుకో, వెళ్ళి జ్వరం చూసి మంగళ అమ్మ ఎంత ఉంది అమ్మ, జ్వరం ఉందమ్మా అని పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకోమ్మా ప్రస్తుతానికి. ఇప్పుడు రాత్రి 10ంటికి వస్తుంది జ్వరం, ఫోన్ చేస్తారు, అయ్యా జ్వరం తగిలింది, బండి ఎక్కుతా వెళ్ళిపోతా, జ్వరం చూస్తా, ఆ టాబ్లెట్ ప్రార్థన చేస్తా, టాబ్లెట్ వేసుకోమ్మా ఏం కాదు దేవుడు తీసేస్తాడులే అంట. అది అట్లాగే పోద్ది. దేవునికి స్తోత్రం. పరిచర్య నాన్న, పరిచర్య. ఇప్పుడు దేవుడు ఇచ్చిన సేవ అంటే అది. నువ్వు బాగలేకపోతే మీ మంచం మీదకి పక్కకి వెళ్ళి అమ్మ ఎట్లా ఉంది ఏంటి, ఆదరణ ఎలా ఉందా, బాగుందా లేదా, పరామర్శించి కూర్చొని ప్రార్థన చేసి, అది ఆదరణ. అప్పుడు ఆ బలహీనరాలకి ఎట్లా ఉంటుందంటే అమ్మ సేవకుడు వచ్చాడు అని ఒక ధైర్యం, ఒక అది అనేది ఏర్పడద్దు అనమాట. కనుక అటువంటి సేవకుల్ని వదిలిపెట్టుకోకూడదు. ఇవాళ కొంతమంది ఒక తల్లి అన్నదిలేండి, బెల్లంపల్లి షారోన్ గారు, ప్రవీణ్ అమ్మ గారు ఉన్నారు కదా, ఏమి లేదు అసలు. అలా ఆవిడ ఏమందంటే, మీరేంటి మీ సేవకులు మీ ఇళ్ళకి రావట్లేదని మీరు అట్లా అనుకో, మేము రాకూడదు, మేము ప్రార్థన చేస్తున్నాం అక్కడ, మీరు అట్లా అనుకోమాకండి, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం మేము. ఎవరికి తెలుసు నువ్వు చేస్తున్నావో లేదు, మాకు తెలుసా? మరి అంటే ఒక ఆయన ఎప్పుడో చదువుకున్న ఒక చిన్న కథ. ఒక ఆయన్ని పిలిచాడంట రాజుగారు. అయ్యా నేను అన్నం వండుకుంటానయ్యా. కాదండి, ఫస్ట్గా నేను చెప్తాను వినండి, నాకు గుర్తులేదు. ఒక పందెం పెట్టాడంట. ఏంటంటే ఆ చెరువులో తెల్లవార్లు నుంచుంటే బహుమానం అని చెప్పారంట. అయితే ఆ వ్యక్తి పాపం వెళ్ళి ఆ చెరువులో బట్టలన్నీ లేకోకుండా ఉండో ఏదో ఆ చెరువులో వెళ్ళి నుంచున్నాడంట. తెల్లవారి దాకా అలాగ నుంచొని వచ్చి, అయ్యా నేను నుంచున్నానంట. నువ్వు నుంచున్నావా? నమ్మాలని లేదయ్యా నేను నుంచున్నానండి. ఎట్లా నుంచున్నా? ఎక్కడో ఒక దీపం కనబడుతుంది, ఆ లైట్ అంక చూసుకుంటా నేను నుంచున్నానయ్యా అన్నాడంట. ఓహో, అందుకనే నువ్వు లైట్ ఉంది కాబట్టి నువ్వు నుంచోగలిగావు, ఆ లైట్ లేకపోతే నువ్వు నుంచోలేవు, నీకేమైనా బహుమానం పో అన్నాడంట. బాధ కలిగి సరే తలంచుకొని వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి ఇంటికాడ ఉన్నాడంట. నెక్స్ట్ రోజున మళ్ళీ కబురు పెట్టాడంట. అయితే నేను అన్నం వండుకుంటున్నాను, ఇంకా అన్నం వడకలేదు, నేను తర్వాత వస్తానని చెప్పని భటుడితో చెప్పాడంట. వెళ్ళి రాజా మరి ఆయన వంట చేసుకున్నాడంట, అన్నం అవ్వలేదంట, అన్నం ఉడికాక వస్తానన్నాడు అని చెప్పాడు. ఇంకా చూసి రావట్లా. ఏంటి ఇంత గర్వమా, ఎందుకు రావట్లేదు, అది ఇదే రాజే బయలుదేరాడంట. అయితే వాడు ఏం చేశాడంటే చెప్పమంటారా? ఉట్టి కట్టాడంట, ఉట్లో తపాలు పెట్టాడంట, మంట ఇక్కడ పెట్టాడంట, కింద మంట పెట్టి ఉట్లో తపాలు పెట్టాడంట, పెడుతున్నాడంట. అది ఉడికిద్దా? ఇది ఈ రాజుకు బుద్ధి రావాలని వాడు చూసేప్పటికి అప్పుడు బుద్ధి వచ్చి సిగ్గుపడి నా తప్పు అయిపోయిందని ఒప్పుకున్నాడంట. అట్లాగా ఉంది ఇవాళ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ దినాల్లో విశ్వాసులు ఏ విధంగా ఉన్నారంటే అవిశ్వాసంతో దేవుడికి దూరంగా ఉంటున్నారు. కనుక ఆ విధంగా ఉండకుండా బలంగా ఉండాలని నేను ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాను. కనుక సేవకుడిని మాత్రం వదలకుండా సేవకుడి ఆశ్రయంలో, దేవుని ఆశ్రయంలో చక్కగా వర్ధిల్లుతో ముందుకు సాగాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుని వినికిడిలో దీవించి ఆశీర్వదింపడును గాక. మేము ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి.